హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ క్రాఫ్టీ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను దియాని ఎలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశానో చూద్దాం. ఫస్ట్ నాకు నచ్చిన డిజైన్ ఉన్న ప్రమిద తీసుకొని వాష్ చేసి వాటర్లో 2 to 3 hours సోక్ చేశాను. సో దట్ మనం పెయింట్ చేసినప్పుడు పెయింట్ నీట్గా ఉంటుంది. అది కంప్లీట్గా సన్ డ్రై అయిన తర్వాత గ్యాప్స్ లేకుండా వైట్ కలర్ బేస్ కోట్ వేశాను. దెన్ అగైన్ ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ డ్రైయింగ్. డ్రై అయిన దియాకి మనకి నచ్చిన కలర్ యాక్రిలిక్ పెయింట్ వేయాలి. నేనైతే మింట్ కలర్తో నీట్గా గ్యాప్స్ లేకుండా పెయింట్ చేసి డ్రైయింగ్కి టైం ఇచ్చాను. దియాకి ఎడ్జెస్లో అండ్ బాటంలో కూడా పెయింట్ చేసుకోవాలి. డ్రై అయిన దియా మీద ఉన్న డీటెయిలింగ్స్కి అకార్డింగ్గా ఫస్ట్ బాల్ చైన్ని స్టిక్ చేసి 5 minutes డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ బాల్ చైన్కి పక్కన స్టోన్ చైన్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. దెన్ అగైన్ ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ డ్రైయింగ్ ఫర్ 2 to 3 minutes. నెక్స్ట్ డ్రాప్ షేప్ పర్ల్ కుందన్స్ని స్టిక్ చేస్తూ దియా మొత్తం ఫిల్ చేశాను. ఆఫ్టర్ దట్ సెంటర్లో మిర్రర్ పెట్టి మిర్రర్కి చుట్టూ స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ని స్టిక్ చేశాను. అగైన్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ డ్రైయింగ్. మేకింగ్కి ఎవ్రీ స్టెప్లో డ్రైయింగ్కి టైం ఇవ్వడం ఇంపార్టెంట్. లేదంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ తగిలి మనం చేసిన డిజైన్ షేప్ అవుట్ అవుతుంది. సో గివ్ టైమ్ ఫర్ డ్రైయింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఇప్పుడు గోల్డ్ అండ్ వైట్ కలర్ 3D అవుట్లైనర్స్తో ఆల్రెడీ దియా మీద ఉన్న డీటెయిలింగ్స్కి అకార్డింగ్లీ హైలైట్స్ ఇచ్చాను. వీటిలో మనం రెగ్యులర్గా చేసిన టాయిలింగ్ కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ టీ లైట్ క్యాండిల్స్ని పెట్టి ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఐ విష్ యూ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.